కీర్తనల గ్రంథం 34వ అధ్యాయం 10వ వచనం. సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి గురను, యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువై ఉండదు. స్తోత్రం దేవస్థానం. ఈరోజు ఈ యొక్క వాక్యం ధ్యానిస్తుండగా మాతో మాట్లాడి ప్రతి వారికి వినగల చెవి గ్రహించగలదని అనుగ్రహించి విత్తబడిచిన వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి నూరంతల పంట ప్రతి వారు అనుభవించినట్లు నువ్వు సహాయం చేసినందుకు వందనాలు చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నామా పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ప్రియమైనటువంటి సహోదర స్నేహితులారా, దేవుని మీద ఆధారపడినప్పుడు అది ఎంత క్లిష్ట పరిస్థితి అయినా, కష్ట పరిస్థితి అయినా, ఎంత ప్రతికూల పరిస్థితి అయినా, ఎటువంటి గందరగోళంలోనైనా ప్రభువారు మనల్ని విడిపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. నువ్వు అరణ్యంలో ఉన్న, అడవిలో ఉన్న, ఆందోళనలో ఉన్న, ఏ పరిస్థితిలో ఉన్నా సరే దేవుడు విడిపించి, మరి శ్రమల్లో మనకు తోడైన దేవుడు మనం విడిపించి మనం గొప్ప చేస్తాడు. నమ్ముచున్నారా? ఊహించిన రీతిలో దేవుడు ఉడతల ద్వారా కూడా సహాయం చేయగలిగిన దేవుడు మన దేవుడు. ఒక అద్భుతమైన నిజ సంఘటన మీతో పంచుకోవాలని చెప్పి నేను ఆశపడుతున్నాను. పరిశుద్ధాత్మ దేవుని కార్యాలు ఎంతో అద్భుతంగా ఉంటాయి, మనం చూద్దాం. బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి మరి దానియేలు, యోసేపు మొదలైనటువంటి భక్తులు దేవునికి అతి సమీపంగా ఎలాగ నడిచారో, అమెరికా దేశపు మరి పరిశుద్ధ అపోస్తలుడగు జీసీ బెవింగ్టన్ గారు కూడా దేవునికి అత్యంత సమీపంగా నడిచారు. మరి దినముల కొలది దేవుని సన్నిధిలో ఒంటరిగా గడిపి మనుషులకు అసాధ్యములైనటువంటివి దేవునికి సమస్తము సాధ్యమే అని తిరిగి తిరిగి నిరూపించారు ఆయన. గమనించాలి ప్రియులారా, ఈ భూమి మీద మన ఉనికి ఎంత వాస్తవమో ఈ ప్రార్థనా పరునికి పరలోకము దేవుని సన్నిధి అంత వాస్తవంగా ఉన్నాయి. ఒక పర్యాయమైన ఓహోయోలో ఒక స్థలానికి దైవజనులు జీసీ బెవింగ్టన్ గారిని ఆహ్వానించారు. అది దేవుని చిత్తమో కాదో తెలుసుకోవడానికి ఒక చెట్టు త్వరలో దూరి ప్రార్థించాడు. దేవుడు వెళ్ళమని సెలవిచ్చాడు. 3 రాత్రులు బోధించిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ప్రజలు బెవింగ్టన్ గారిని ఎదిరించి కోటాలో జరుగుతున్నటువంటి ఆ పాఠశాలను మూసేశారు. ప్రభు సెలవిచ్చిన తర్వాత ఇటువంటి ఆటంకాలు ఎందుకు వచ్చాయా అని చెప్పి ఆయన మనసులో తలచుకుంటూ మరలా ఆ చెట్టు త్వరలోకి దూరి ప్రార్థించడం ప్రారంభించాడు. సుమారు ఆ చెట్టు త్వరలో 5 దినాల ప్రార్థనలో గడిపాడు. 5 దినాలైన తర్వాత ఆయనకి ఆకలి కావటం మొదలైంది. ఆ విధంగా ఆకలి ఒకవేళ ప్రారంభమైనట్లయితే ఉపవాస ప్రార్థన అయిపోయిందని చెప్పి తనకు గుర్తంట. చెట్టు త్వర బాగా ఇరుగ్గా ఉంది కాబట్టి కాళ్ళు చేతులు చాచుకున్నారు. తన చేతికి ఏవో కొన్ని పండ్లు మెత్తగా తగిలాయంట. అవి ఏకర్నూలు అనేటువంటి పండ్లు అన్నమాట. అక్కడికి ఎలాగొచ్చాయా అనుకున్నారు. అవి బాగా పండిపోయినాయి, చక్కగా ముగ్గునివి, చక్కటి పండ్లు. ఇంతకుముందు కూడా చేతులు ఆయన బయటికి చాచాడు, కానీ అవేమీ లేవప్పుడు. అగ్గిపుల్ల వెలిగించి సమయం చూస్తే సాయంత్రం 6 అయిందంట. మరి ఆ చేతికి అందినటువంటి ఆ 6 పండ్లను తినేశాడంట ఆయన. ఎప్పుడూ లేనటువంటి రుచి వాటికి ఉన్నాయంట. కొంచెం చేద తీరి కొంచెం కొత్త బలం పొందుకున్నాడు. ఆ రాత్రి అంతా కూడా మరలా ప్రార్థించాడు. ఉదయాన్ని మరలా 6 పండ్లు అక్కడ ఉండటం చూశాడు. ఆ విధంగా 3 పూటలకు 6 ఏకర్నూలు చెప్పున అందించబడుతూ వచ్చాయి. చివరికి దేవుడు జవాబిచ్చారు. నీవు ఆ ప్రాంతంలో నా వాక్యం ప్రకటించవలసి ఉన్నది అంటూ దేవుడు చెప్పాడంటండి. ఆయన ఆ చెట్టు త్వరలోంచి బయటకు వచ్చేశారు. అయితే తన మనసులో ఈ ఏకర్నూలు పండ్లు తెచ్చింది ఎవరు అని చెప్పి తనకు పెద్ద ప్రశ్నగా ఉన్నదంట. ఈ బెవింగ్టన్ గారు ఏం చేశారంటే, తాను ఇంకా ఆ చెట్టు త్వరలోనే ఉన్నట్లుగా తన యొక్క బూట్లు ఆ త్వర దారం దగ్గర పెట్టాడంట. అంటే లోపల ఉంటే బయట బూట్లు ఉంటాయి కదా, ఆ చెట్టు త్వరకి బయట ఆ బూట్లు పెట్టాడంట. ఆయన ఏం చేయాలంటే ఒక చెట్టు చాటుని దాక్కున్నాడంట. కనిపించకుండా దాక్కుని గమనిస్తూ ఉన్నారంట. సరిగ్గా భోజనం టైం అయింది. చివరికి సాయంత్రం 6 గంటలకు అయింది. 6 గంటలకి పెద్ద ఉడతలు ఒక్కొక్కటి పండు తెచ్చి ఆ మొద్దులో ఒక రంధ్రం గుండా పడవేస్తూ ఉన్నాయంట. ప్రియులు గమనించాలి, 6 గంటలకి 6 ఉడతలు, ఖచ్చితంగా 6 ఉడతలు భోజన వేళ అయ్యేసరికి పెద్ద పెద్దవి అనమాట.
6 ఉడతలు ఒక్కొక్కటి ఒక్కొక్క పండు తెచ్చి ఆ ముద్దులు ఆ రంధ్రం గుండా ఆ లోపలికి పడేస్తున్నాయంట. హల్లెలూయా! ఎంత ఆశ్చర్యము! అలనాడు కాకుల ద్వారా ఏలియా ప్రవక్తను పోషించినటువంటి దేవా, ఈరోజు ఈ చిన్న ప్రాణులైనటువంటి ఉడతల ద్వారా నన్ను పోషించావా అంటూ ఆ బెవింగ్టన్ గారు ప్రభుని కన్నీటితో స్తుతించాడంట. హల్లెలూయా! థ్యాంక్ యూ జీసస్, వందనాలేసయ్యా అని చెప్పి కన్నీటితో దేవుని స్తుతించాడంట. హల్లెలూయా! చూసారా, 34 కీర్తన 10వ వచనం ప్రకారం సింహపు పిల్లలు లేమి గలవై ఆకలిగును యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువై ఉండదని చెప్పి ఇక్కడ బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది. అదే ఆయన జీవితంలో నెరవేర్చబడింది. హల్లెలూయా! నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ఈ రోజున మరి ఆయన జీవితంలో అద్భుతం చేసిన దేవుడు నీ జీవితంలో కూడా నీ సమస్యను కూడా పరిష్కరించి నీకు పరిష్కారాన్ని చూపించడానికి ఎవరు లేరనుకుంటున్నావా? ఉడతలను వాడుకున్నటువంటి దేవుడు నీకోసం కూడా ఎవరినైనా ఎక్కడైనా ఎప్పుడైనా ఏ విధంగా వాడుకొని నీకున్న ప్రతి అవసరతను తీర్చి నిన్ను కూడా ఒక అద్భుతమైన వ్యక్తిగా మార్చడానికి, అనేక మందికి ఒక అద్భుతంగా ఆశీర్వాదకరంగా చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నమ్ముచున్నారా? నమ్మిన వారు కూడా ఇటువంటి అద్భుతాలను దేవుడు ప్రతి వారి జీవితంలో చూచుదురుగాక. ఆమేన్.